హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు నేను అస్సలు ఆయిల్ పీల్చకుండా పూరి ఇంకా ఒక మంచి కర్రీ చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు పూరి చేసినా మనం శనగపిండి కూర చేసుకుంటుంటాం కదా, పూరి కుర్మా. అలా కాకుండా ఒకసారి ఈ కర్రీ చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం కూడా కర్రీ చేయాల్సిన పని లేదు. బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి సరిపోయేలా మంచి కర్రీ చేయడం కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు బీరకాయలు తీసుకున్నాను. బీరకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాత లైట్గా చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక పెద్ద సైజు టమాటాని ఇలా 2 ముక్కల్లాగా చేసి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ వెజిటబుల్ కట్టర్లో బీరకాయల్ని కట్ చేసుకుంటున్నాను, అందుకే దానికి సరిపడేటట్లు ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా చేసి వేసి 2 పచ్చిమిర్చిలను కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కల్ని వేసి అంతా బాగా కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మొత్తం పూర్తిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసి ఒకసారి కలిపి లేదంటే ఒకేసారి ఉప్పు పసుపు వేసేసి అంతా బాగా కలిపి మూత పెట్టి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోయేలోపు పూరీ పిండి కలిపి పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్లో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది లూజ్ గోధుమ పిండి అంటే ప్యాకెట్ గోధుమ పిండి కాకుండా సపరేట్గా దొరుకుతుంది. ఒకప్పుడు అయితే గోధుమ పిండి అంటే పల్లెటూర్లలో ఇదే చేసుకునేవాళ్ళు. ఒక 10 ఏళ్ల క్రిందట ఆశీర్వాద్ గోధుమ పిండి అంటే అస్సలు వాడేవాళ్ళే కాదు, ఇదే చేసుకునేవాళ్ళు. నేను ఇది బొబ్బట్లకు తెప్పించాను, అది కొంచెం మిగిలితే ఈరోజు పూరీ చేస్తున్నాను. హెల్దీ అని చెప్పాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంతో పూరీ చేస్తే. ఇందులో మైదా కూడా కలిసి ఉంటుంది, అందుకోసమనే హెల్దీ కాదు ఇవి. దీని ప్లేస్లో గోధుమ పిండే వేసుకోవచ్చు మీరు కావాలంటే. నేను ఇక్కడ ఈ పిండిలో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఇంకా 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పీలుస్తాయి పూరీలు. ఇవన్నీ వేసి పిండి అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని వేళ్ళతోటి బాగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఆయిల్ తక్కువ పీల్చాలి అంటే చపాతీ పిండి అంత సాఫ్ట్గా కాకుండా పిండి ఇంకొంచెం గట్టిగా ఉండేటట్లు పిండిని కలుపుకొని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక తడి క్లాత్ వేసి దీన్ని మూసి పక్కన పెట్టేసుకోవాలి పిండి నానడం కోసం. ఈలోపు కర్రీ కూడా పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. ఎప్పుడూ కూడా మూత నుంచి వచ్చే ఈ ఆవిరి నీళ్ళని పక్కకి వేసేయకండి, కడాయిలోనే వేసుకోండి. ఏ కూర చేసుకున్నా ఆ ఆవిరి నీళ్ళ వల్ల కర్రీలు ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఇలా కూర పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారప్పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 3/4 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేశాను. సాంబార్ పొడి వేయడం వల్ల ఈ కూర చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పొడులన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర మేము కొంచెం ఎక్కువే తింటామండి, మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా ఒక్కసారి కలిపి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని పాలు పోస్తున్నాను. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, కాంచిన పాలైనా వేసుకోవచ్చు. పాలు వేసాక మొత్తం అంతా బాగా కలిపి గ్రేవీ ఇంకొంచెం ఉండడం కోసం నేను ఒక టీ గ్లాస్ అన్ని అదే గ్లాస్తో ఒక గ్లాస్ అన్ని నీళ్లు కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు పాలే. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారాలు ఏవైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికిస్తే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇలా తినేసేయచ్చు, కానీ దీన్ని ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం స్పెషల్గా చేయడం కోసం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా సింపుల్గా చేసి పెట్టండి, కొంచెం స్పెషల్గా ఉన్నట్టు ఉంటుంది. దీంట్లో నేను కోడిగుడ్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మధ్యలో మొత్తం ప్లేస్ చేసి మధ్యలోనే వేసేయచ్చు, నచ్చినన్ని కోడిగుడ్లను వేసుకోవచ్చు. నేనైతే 3 కోడిగుడ్లు వేసుకొని కొంచెం ఉప్పు కారం చిలకరించి కొంచెం కొత్తిమీర కూడా వేసి మంటని సిమ్లోనే పెట్టి 1 నిమిషం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా కావాలంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కలిపేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఇలా ఎగ్ మొత్తాన్ని టర్న్ చేసుకోవచ్చు. రెండో వైపు తిప్పేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదు, 1 నిమిషం మగ్గిస్తే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, కావాలంటే మొత్తం కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా ఎగ్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే.
ఈ కర్రీ రెడీ అయిపోయేలోపు పూరీ పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు పిండిని మళ్ళీ ఇలా బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. మీరు కడాయి పెద్దది పెట్టుకుంటే పెద్ద పెద్ద పూరీలు చేసుకోవచ్చు. చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకోవచ్చు. నేనైతే చిన్న పూరీలే చేస్తున్నాను. కావాల్సిన సైజులో మొత్తం అన్నింటినీ ఇలా ఉండల్లాగా చేసేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా తిప్పి పెట్టేసుకోవాలి. ఉండలు ఆరిపోకుండా ఇలా తడి క్లాత్ వేసి పెట్టేసుకొని పొడిపిండి చల్లుకొని పూరీలను రోల్ చేసేసుకోవడమే. ఈజీగా రోల్ అయిపోతాయి. మనకు కావాల్సిన సైజులో మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా కొంచెం పల్చగానే రోల్ చేసుకున్నాను. ఏంటో నల్లగా అతుక్కోయింది అక్క అలాగే రుద్దేస్తుంది అనుకుంటున్నారా? చిన్న కొత్తిమీర ముక్కండి అంతే. ఈ పిండి మందంగా లేకపోయినా కూడా పూరీలు బాగా పొంగుతాయి. నేను అన్నింటినీ ఇలా రుద్ది పెట్టేసుకున్నాను. ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టేస్తాను నేను. ఒకదానిపైన ఒక పూరి వేసుకునేటప్పుడు ఆరిన తర్వాత వేసుకోవాలి. అది జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అన్నీ అంటుకుపోతాయి. ఆయిల్ బాగా ఇలా హీట్ అయిన తర్వాత వేడివేడిగా ఆయిల్ ఉన్నప్పుడే మనం పూరీలను వేసి వేయించుకోవాలి. చూడండి, జస్ట్ అలా వేస్తే చాలు పూరీలు ఎంత మంచి కలర్లో వచ్చాయో. నేను ఇంకా చక్కెర కూడా వేయలేదు. మంచి కలర్ కోసం పూరీలలో చక్కెర వేస్తారు కదా, అలాగే అస్సలు ఆయిల్ కూడా పీల్చలేదు. పూరీలన్నీ సాఫ్ట్గా పొంగేసి ఎంత బాగా ఉన్నాయో చూడండి, అస్సలు ఆయిల్ పీల్చలేదు. పూరీలతో ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్ కాంబినేషన్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్లో కూడా ఈ కర్రీ బాగుంటుంది. పూరీ ఇంకా బీరకాయ ఎగ్ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం టేస్టీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.